అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ధనుసు రాశి వాళ్ళందరికీ 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం చూద్దాం. ఈ వారంలో సూర్యుడు ఎప్పుడైతే మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడో దీనివల్ల ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం బాగా తగ్గిపోతుంది. ఎంతో గొప్ప అదృష్టం అంటే తండ్రి సపోర్టు, తల్లి పెద్దలు సపోర్టు, మామగారి సపోర్టు ఇవన్నీ ఉన్న వాళ్ళు సడన్గా సపోర్టు లేకపోవటం, గురువు యొక్క దయకు పాత్రులు కాని పరిస్థితి కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి, సూర్యాష్టకాన్ని చదువుకోవటం ఎంతో మంచిది. బుధుడు ఎప్పుడైతే
మూడవ ఇంట్లో కంటే కుంభరాశిలోకి వెళ్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, మానసిక చికాకులు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు. అనుకున్న సమయానికి అనుకున్న సపోర్టు దొరకక పెద్దల నుంచి తిరస్కారం ఎక్కువ అవ్వడం వల్ల ఉద్యోగం మారాలి అన్న ఆలోచన నుంచి మీరు బయటపడాలి. ఇప్పట్లో ఉద్యోగాలు మారడానికి ఎటువంటి మంచి అవకాశాలు లేవన్నమాట. అట్లా కూడా మారాలనుకుంటే మీ జాతకం ఖచ్చితంగా నేను పరిశీలన చేస్తాను. ఈ వారంలో మీకు చక్కటి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. మీరు అనుకున్నట్టు విజయాలు సాధించాలంటే గురు మంత్రాన్ని లేదా సుందరకాండ పారాయణం చేయటం, భగవద్గీత పారాయణం చేయటం గురువు సంబంధించిన ఈ ధనుసు రాశి వాళ్లకు మేలు జరుగుతుందన్నమాట. ధన ఆదాయం అనేక రకాలుగా ఉంది. ధనానికి ఇబ్బంది లేదు, అలాగే కుటుంబ సంతోషానికి ఏమీ ఇబ్బంది లేదు. అలాగే పిల్లల చదువులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ధనం అనేక రూపాలుగా వస్తుందని కూడా ఈ రాశి వాళ్ళకు మనం తెలియచేస్తూ, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలే మనకు శ్రీరామ రక్ష. వీళ్ళ యొక్క సహాయ సహకారాలు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి బంధువుల స్నేహితులు మానసిక స్థైర్యాన్ని ఇస్తారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఏదైనా సరే కొనాలన్నా అమ్మాలన్నా జాతకాల పరిశీలన చేయాలి. అందులో ఉన్న గ్రహస్థితిని బట్టి, దశని అంతర్దశని బట్టి అసలు ఇది టైం మంచిదా కాదా అని కరెక్ట్గా చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. పిల్లల చదువుల విషయంలో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీయానాలు కలిసి వస్తాయి. పిల్లలు ఏదైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్టులో సీట్ వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం ఈ రాశి వాళ్ళకి ఎంతో బాగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాలైనటువంటి అనారోగ్యానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు గ్రహాలు అలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడడానికి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సమన్వయం కలిగి ఉండాలి. అలాగే ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందులో నుంచి బయటపడాలని చెప్పి తెలియజేస్తూ, చక్కగా బుధమంత్రం అంటే మహావిష్ణు సహస్రనామాన్ని ఎంత బాగా చదువుకున్నా మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం ఈ రాశి వాళ్ళకు ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పి చెప్పొచ్చు అనమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతింటాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇప్పట్లో కలవాల్సిన అవసరం లేదు. దూరంగా అలాగే ప్రేమికులకు కూడా లేనిపోని మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో బాగా తక్కువగా ఉందని చెప్పడం, పెద్దల తిరస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు, అనేక రకాల ప్రశ్నలు మొదలవుతాయని చెప్తున్నా. వ్యాపార పరంగా మాత్రం అద్భుతంగా ఉంది. అనేక లాభాలతో వ్యాపారంలో దూసుకు వెళ్తారు. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఉత్పత్తులు, వ్యవసాయము, అనేక రకాల ఆహార ఉత్పత్తుల్లో ఉన్న మనుషులందరికీ కూడా ఈ అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ధనుసు రాశిలో మనకు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు కేతు గ్రహం యొక్క సంబంధించింది వైడూర్యాన్ని ధరించి కేతు మంత్రం ఉంటుందండి. 7 సార్లు రోజు చదవాల్సి ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఓపెల్ రాయిని ధరించడం, ఓపెల్ యొక్క మంత్రం 20 సార్లు చదవడం వల్ల కూడా అనేక లాభాలు జరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్య మంత్రాన్ని చదువుతూ మాణిక్య రాయిని ధరించడం అనేది చాలా మంచిది. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళు కనకపుష్య రాగం ధరించాలి. మరి ఇందులో రాశి నక్షత్రం మీరు కనకపుష్య రాగం అంటున్నారు, నక్షత్రానికి వేరే చెప్తున్నారు. ఏది ఇంపార్టెంట్ అంటే నక్షత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీడియం సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.